హైడ్రాపై జనాల్లో కొంత కన్ఫ్యూజన్ ఉందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జూలై 18న హైడ్రా ఏర్పాటైనట్టు తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఏడాది కాలంలో హైడ్రా మహానగరం అభివృద్ధి ఆటంకాలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. హైడ్రా ఏర్పాటులో అనేక అవాంతరాలు ఎదురయ్యాయని చెప్పారు. దేశంలోనే హైడ్రా మొదటి సంస్థ అన్నారు. ఇక కబ్జాకు గురైన 500 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మొదట్లో హైడ్రాపై ప్రజల్లో కొంత నెగటివిటీ ఉన్నా ఇప్పుడు హైడ్రాను అందరూ స్వాగతిస్తున్నారన్నారు. హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పారు. చెరువుల సుందరీకరణతో స్థానికులు హైడ్రాకు సహకరిస్తున్నారని చెప్పారు రంగనాథ్. జూలై 18th పోయిన సంవత్సరం నాడు హైడ్రా ఆవిర్భావం జరిగింది. ఎట్లా అంటే ఒక 1 year అయినటువంటి సంస్థ. సంఖ్యాపరంగా చూస్తే కనుక మీరు 2000 పైన ఉన్నా కానీ కూడా మ్యాక్సిమం దీంట్లో అవుట్సోర్సింగ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ. అధికారుల పరంగా చూస్తే ఒక 50 మంది కూడా లేరు. మొత్తం జనాలకి కొంత అర్థమయ్యి పబ్లిక్ అర్థం కాకుండా కొన్ని అపోహలు, కొన్ని చోట్ల ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేయలేదు, ఇట్లా రకరకాల అంటే ఒక క్లారిటీ లేని తరం కూడా పబ్లిక్లో చాలామందిలో ఉన్నమాట వాస్తవం. కొత్తగా వచ్చిన సంస్థ అండ్ ఇటువంటి సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రయోగాత్మకంగా వచ్చినటువంటి సంస్థ ఇది. సో దీంట్లో ఈ సంస్థ అనేది చాలా జాగ్రత్తగా ముందు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం మా అందరి మీద చాలా ఉంది, ప్రభుత్వం మీద ఉంది, మీ అందరి మీద కూడా ఉంది. అండ్ చాలా చెరువులు కూడా మీరు చూస్తున్నారు. ఏ చెరువులు అయితే కనుక మేము డిమాలిషన్ చేసినప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ ఉందో ఇప్పుడు ఆ చెరువులు చూస్తే అక్కడ పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా అక్కడ స్వాగతిస్తున్నారు అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. బట్ ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు జస్ట్ మొదలెట్టింది మొదటి సంవత్సరం జర్నీ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఒక లేక్స్ డెవలప్ చేయడం అనేది అది చిన్న విషయం కాదు. లేక్ డెవలప్ చేయడం అంటే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కుక్కట్పల్లి ఇప్పుడు మన చూశారు. ఇది ఇప్పుడు మేము ఇది నల్ల చెరువు కుక్కట్పల్లి. సిమిలర్ ఈ మన ఇది బుమ్రుగ్ద్వాల ఆర్ బతుకమ్మకుంట మేము 6 చెరువులు డెవలప్ చేస్తున్నాం. బతుకమ్మకుంట వాజ్ నాట్ ఈజీ. బతుకమ్మకుంట దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాది అని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాజ్ ట్రైంగ్ టు గ్రాబ్ ఓవర్ దట్ ల్యాండ్. అండ్ అది దాంట్లో ఒక స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ చేస్తూ నన్ను అయితే అసలు ఇది పర్సనల్గా మాట్లాడాడు. దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక ఇది డాను మాఫియా హిట్ అని చెప్పి. సో అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ పోతూనే ఉండాలి అంతే. సో మనం అన్నింటినీ మనం పెట్టుకుంటూ మన లక్ష్యం మనం కనబడేటట్టు పోతుంటాం అన్నమాట. పోతూ అండ్ సేమ్ నల్ల చెరువు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఆ డెమాలిషన్ చేసినప్పుడు ఇఫ్ యూ రికాల్ September 22 లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా అప్రోర్ ఉంది. ఒక కేటరింగ్ అతను వాళ్ళ ఇంట్లో సామాన్ తీయలేదని అతను మొత్తం వచ్చేసి ఇదంతా అయింది. చాలామంది వచ్చి యూనో ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ చూసాం. అప్పుడు యాక్చువల్గా మేము చెప్పాము కూడా వాళ్ళకి. అంటే ఎవరు ల్యాండ్ ఓనర్స్ చెప్పాం. మాకు కూడా క్లారిటీ లేదు. ల్యాండ్ ఓనర్స్కి పిలిచి చెప్పి వాళ్ళ టెనెంట్స్కి చెప్పడం దగ్గర కొంత గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లు ఇవన్నీ మాకు అర్థమైనాయి. తర్వాత మెల్లిగా వెళ్ళే కొద్దీ అర్థమైనాయి అనమాట. సో అది ఆ టైంలో తర్వాత ఎవరో ఒక లేడీ కూడా తర్వాత చనిపోయింది అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఆర్ వాట్ ఎవర్ అక్కడ ఒక లేడీ చనిపోతే కూడా అది హైడ్రా డిమాలిషన్స్కి ఆపాదిస్తూ కూడా మా మీద చాలా దుష్ప్రచారం అన్నీ పడాల్సి వస్తుంది తప్పకుండా. బట్ ఇప్పుడు అదే ఆ చెరువుకు మనం వెళ్తే ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు చూసి నేనే చాలా రోజుల తర్వాత 1-2 months తర్వాత వెళ్ళాను. 1-2 months తర్వాత వెళ్తే ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ దిస్ థింగ్ అనమాట. అంటే వీడియోలో చూస్తున్నాను అన్నీ చూస్తున్నప్పుడు బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతంగా చెరువు తయారైంది. అండ్ అక్కడ రోజు 500-600 మంది పార్క్ వాకింగ్ ఇప్పుడే అంటే ఇంకా చెరువు నడుస్తూనే ఉంది. వర్క్ ఇంకా 3 నెలలు పడుతుంది. వాళ్ళు రోజు 500-600 మంది వచ్చి వాక్ చేస్తున్నారంటే అక్కడ ఆ కాలనీ వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చారు. అందరూ వచ్చి దేవర్ అప్రిషియేటింగ్. సండే రోజు అంతా పిక్నిక్ లాగా ఉంటుందంట. అక్కడ పిల్లలు వస్తారంట, పెద్దవాళ్ళు వస్తారంట, అంతా ఇది మొత్తం అక్కడ ఇదనేది. సో ఇమాజిన్ మనం తీసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండొచ్చేమో కానీ బట్ దాని ఇంప్లికేషన్స్ మనం ఇప్పుడు చూసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్టు ఇది ఇప్పుడు 2-3 ఏళ్ళు ఉండేది కాదు. నెక్స్ట్ 60-70 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 100 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఒక చెరువుని తయారు చేస్తుంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 100 years. గుర్తుపెట్టుకో.